నమస్కారం. మీరు చూస్తున్నారు గౌరీ గార్డెన్. నేను మీ పవన్. సో ఈరోజు వీడియోలో మనం డ్రాగన్ ఫ్రూట్‌కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అందించబోతున్నా. అంటే డ్రాగన్ ఫ్రూట్‌కి మనం ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి, అలాగే డ్రాగన్ ఫ్రూట్‌కి పాలినేట్ ఎలా చేయాలి, ఎలా పెంచాలి అని మొత్తం ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే నేను ఈ డ్రాగన్ ఫ్రూట్‌ని విత్తనం నుంచి పెంచడం జరిగిందనమాట. ఈ మొత్తం 2 సంవత్సరాల 5 నెలలు పట్టింది నేను ఈ ఫ్లవరింగ్ చూడటానికి. సో ఈ ఫ్లవరింగ్‌కి ముందు నేను చాలా తిట్టాను దీన్ని. సో నిజంగా మొక్కలు మన మాట వింటాయి అనడానికి ఇదే నిదర్శనం. నేను తిట్టిన మరుసటి రోజే ఫ్లవరింగ్ రావడం జరిగిందనమాట. సో ఇదైతే చాలా ఆశ్చర్యకరమైన విషయం అనే చెప్పాలి. సో ఎందుకంటే ఈ మొక్కతో నేను విసిగిపోయాను ఎప్పుడు వస్తుందా ఫ్లవరింగ్ అని చెప్పి. బట్ ఫైనల్లీ ఫ్లవరింగ్ అయితే నేను చూశాను 2 సంవత్సరాల 5 నెలలకి అయితే. సో ఇక్కడ చూడొచ్చు సెకండ్ స్టేజ్ అయింది. ఇప్పుడు థర్డ్ స్టేజ్‌లో మనకి ఈ ఫ్లవర్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఫ్లవర్ అయితే చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను. మొత్తం బడ్ నుంచి అంటే ముందు వచ్చిన పూత దగ్గర నుంచి మనకి లాస్ట్ కాయ వరకు కూడా నేను ఈ వీడియో తయారు చేయడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఫ్లవరింగ్ అనేది ఈ విధంగా స్టార్ట్ అవుతుంది మనకి. సో ఇక్కడ చూడొచ్చు ఫ్లవర్ ఇంకా ఓపెన్ అవ్వడానికి రెడీగా ఉందన్నమాట. సో ఈరోజు నైట్కి ఇది ఓపెన్ అయిపోతుంది. మ్యాక్స్ డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్స్ అన్నీ కూడా నైట్ టైమే విడతాయి అనమాట. అంటే 8 నుంచి 11 మధ్యలో విడతాయి. ఎందుకంటే నైట్ టైం మాత్రమే విడతాయి. నేనైతే డ్రాగన్ ఫ్రూట్ పగలు విడటం నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. ఇవన్నీ నైట్ టైమే విడతాయని నేను విన్నాను, చదివాను కూడా. సో ఇక్కడ చూడొచ్చు నైట్ టైం అయితే ఫ్లవర్ విడింది. అంతకుముందు ఫ్లవర్ అది విడింది, పాలినేట్ అయిపోయింది, వాడిపోయింది అనమాట. సో అది కాయ అవడానికి రెడీగా ఉంది. సో ఇంకో సెకండ్ ఫ్లవర్ని కూడా పాలినేట్ చేస్తే సేమ్ అది కూడా ఆ ఫ్లవర్ అలా వాడిపోయి మనకి ఫ్రూట్ రావడం అనేది జరుగుతుందన్నమాట. సో దగ్గర నుంచి చూసినట్లయితే మీకు లోపల 2 రకాల ఫ్లవర్స్ అనేవి కనిపిస్తాయి. దాని చుట్టూ ఒక ఫ్లవర్ లాగా ఉంది, దానిపైన ఒక ఫ్లవర్ లాగా ఉంది కదా. సో దీన్ని మనం స్టిగ్మా అంటాము. అంటే ఇది ఫీమేల్ అనమాట. దాని చుట్టూ ఉండేది మేల్. అంటే ఈ పుప్పొడి అంతా కూడా మనకి ఈ పాలిన్ అంతా చుట్టూ ఉంటుంది. ఈ ఫీమేల్ ఉంది కదా స్టిగ్మా, ఇది ఫీమేల్ అనమాట. మనం ఏం చేయాలి ఇప్పుడు, దీన్ని పాలినేట్ చేయాలి. సో అది ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దామండి క్లియర్గా. సో మొదటగా మనం ఏం చేయాలంటే ఒక పెయింట్ బ్రష్ లాంటిది మనం అరేంజ్ చేసుకోవాలి. పెయింట్ బ్రష్ లేకపోతే ఏదైనా చీపురు పుల్లకి మనం కాటన్ క్లాత్ కట్టేయచ్చు, లేదా ఒక బౌల్, వీడియోలో చూపించినట్టుగా ఒక బౌల్. సో దాన్ని మనం కరెక్ట్గా ఇలా ప్లేస్ చేయండి ఫ్లవర్కి. ఎందుకంటే పాలిన్ కింద రాలిపోకుండా మనం కింద బౌల్ అనేది పెట్టుకొని, ఇప్పుడు మనం ముందుగా ఏర్పాటు చేసుకున్నటువంటి బ్రష్ని సో దాని లోపల పెట్టి స్టిగ్మాకి ఎటువంటి డ్యామేజ్ లేకుండా దాని చుట్టూ ఉన్న పాలిన్నే మనం కదపాలన్నమాట. ఈ విధంగా మనం వీడియోలో ఉన్నట్టుగా చేసినట్లయితే చుట్టూ ఉన్నటువంటి పాలిన్ అంతా కూడా బౌల్లోకి కలెక్ట్ అయిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే, మనం ఇలా పాలినేషన్ చేసుకున్నప్పుడు అంటే చాలా ఫ్లవర్స్ విడతాయి కదా. సో ఒక్కొక్క ఫ్లవర్కి పాలిన్ రాదండి. అంటే ఒక్కొక్క సందర్భంలో పాలిన్ రాదు. నాకు అలా చాలా జరిగినవి. సో పాలిన్ రాని టైంలో ఏం చేయాలంటే, దీని నుంచి అంటే ఎక్కువ ఫ్లవర్స్ నుంచి వచ్చిన పాలిన్ని కలెక్ట్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి. అది ఎలా అంటే ఒక కంటైనర్లో స్టోర్ చేసుకొని దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో బయట డ్రై ప్లేస్లో కాకుండా ఫ్రిడ్జ్లో మనం స్టోర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. చూసారా ఇక్కడ పాలిన్ ఎంత కలెక్ట్ అయిందో. సో ఈ పాలిన్ అంతా దానికి వేయనవసరం లేదు. దానికి కొంచెం పాలిన్ని వేసినట్లయితే స్టిగ్మాకి సో ఆటోమేటిక్గా అది పాలినేట్ అయిపోతుంది అనమాట. సో మొత్తం పాలినేట్ అయిన దగ్గర నుంచి లాస్ట్ వరకు వీడియో ఉంది. మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. ఎందుకంటే తెలుగులో డ్రాగన్ ఫ్రూట్ గురించి నాకు తెలిసి ఇదే మొదటి వీడియో అని అనుకుంటున్నాను. సో ఇంతకుముందు వీడియోలు రాలేదేమో మేబీ. సో ఇదైతే పాలినేట్ అయితే నేను చేస్తున్నాను. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా మనం పాలినేట్ చేయాలి. స్టిగ్మా మీద ఈ పాలిన్ని మనం ప్లేస్ చేయాలన్నమాట. సో పెయింట్ బ్రషే ఉండనవసరం లేదు, స్టిక్కి మనం చిన్న కాటన్ పెట్టి కూడా చేయొచ్చు అనమాట. సో క్లియర్గా చూస్తున్నారు కదండి, వీడియోలో ఉన్నట్టుగా మనం పాలినేట్ చేయవలసి ఉంటుందన్నమాట. ప్రతి డ్రాగన్ ఫ్రూట్కి మనం ఇలానే చేయాలి. ప్రతి డ్రాగన్ ఫ్రూట్ అంటే మన మిద్దె తోటలో వచ్చి మ్యాక్స్ ఈ బటర్ఫ్లైస్ ఇవన్నీ తక్కువ వస్తాయి కాబట్టి సో మనం ఇలానే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది ఇంకొక ఫ్లవరు. సో దీన్ని కూడా మనం ఇదే ప్రాసెస్ చేయాల్సి ఉంటుందండి. జనరల్గా మనకి ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అనేవి చాలా రేర్ ఫ్రూట్స్ కాబట్టి మనం కొంచెం జాగ్రత్త వహించాలి పాలినేట్ చేసినప్పుడు. పాలిన్ రాకపోతే మాత్రం మనం ఏం చేయలేము. పాలిన్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఇది పాలినేట్ అయిపోతుంది. సో అందుకనే నేను చెప్పేది ఏంటంటే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నాకు అలా చాలా ఫ్లవర్స్ పోయినాయి. సో అందుకనే నేను ఏం చేస్తాను అంటే పాలిన్ ఏదైనా ఒక ఫ్లవర్కి పాలిన్ వస్తే దాన్ని నేను స్టోర్ చేసుకుంటాను అనమాట.
స్టోర్ చేసుకొని ఫ్లవర్ వచ్చినప్పుడు దాన్ని నేను యూజ్ చేస్తాను. సో లాస్ట్ టైమే నాకు 3 ఫ్లవర్స్ పోయినాయండి. 3 ఫ్లవర్స్కి ఆ రోజు బాగా వర్షం పడింది. సో వర్షం కారణంగా ఏమైందో తెలియదు, లోపల ఫ్లవర్ తడిచింది. సో దానివల్ల మనకి ఈ పాలిన్ అనేది రాలేదన్నమాట. సో ఆ 3 ఫ్లవర్స్ కూడా పాలినేట్ కాలేదు. సో కొన్ని ఫ్లవర్స్ పాలినేట్ అయినవి, అవి ఏంటంటే డే టైంలో కొంచెం మనకి అంటే వర్షం పడకుండా ఉన్న టైంలో అయితే మనకి పాలిన్ రాలుతుంది బాగా. సో ఇక్కడ చూడొచ్చు, ఈ విధంగా మనం స్టిగ్మాని పాలిన్తో నింపేయాలి. ఒకరోజు తర్వాత మనం చూసినట్లయితే ఇది చూసారా ఎలా వాడిందో, ఇలా నెమ్మదిగా పువ్వు అనేది మనకి వాడిపోవడం జరుగుతుందన్నమాట. సో ఫైనల్గా వాడిన తర్వాత అంటే 4 డేస్ తర్వాత మనకి 4 రోజుల తర్వాత ఫ్లవర్ ఎలా ఉంటుందంటే చూడండి, ఇలా మొత్తం వాడిపోతుంది ఫ్లవర్. ఇలా వాడిపోయిన తర్వాత ఏం చేయాలో కూడా నేను క్లియర్గా చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, పాలినేట్ అయ్యింది అని మనకి అంచనా తెలియాలి అంటే ఈ కింద అంతా గ్రీనిష్ ఉంది. కింద మనకి ఫ్లవర్కి కింద గ్రీన్ కలర్లో ఉంది, పైన ఎల్లో కలర్లో ఉంది. ఇలా గ్రీన్ ఎల్లో సెపరేట్ అయిపోతాయి అనమాట. సో అప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఇది పాలినేట్ అయిపోయింది అని చెప్పి. సో ఇప్పుడు ఏం చేయాలి, పాలినేట్ అయిన తర్వాత నెమ్మదిగా ఆ పైన ఉన్నటువంటి ఫ్లవర్ని మనం సెపరేట్ చేసేయాలి. అదెలానో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సో చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఇలా ఫ్లవర్ని మనం సెపరేట్ చేసిన తర్వాత స్టిగ్మా అంటే ఈ ఫీమేల్ది దీంట్లో ఉండిపోతుంది అనమాట. సో ఇది కూడా మనకి ఎండిపోద్ది, ఇది కూడా మనకి బ్లాక్గా అయిపోద్ది. అప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని కూడా మనం తీసేయాలి. ఈ ఫ్లవర్ ఉంటే ఏంటి మనకి బ్యాక్డ్రాప్ అంటే, ఈ ఫ్లవర్ ఉంటే మనకి ఫంగస్ ఏర్పడే అవకాశం ఉంది. దీనివల్ల మనకి ఫ్రూట్ కూలిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం దాన్ని తీసేయడమే ఉత్తమమైన పద్ధతి అనమాట. అది ఉన్న మనకి ఫ్రూట్ వస్తుంది, బట్ ఎందుకు రిస్క్ తీసుకోవడం, అసలు ఇవి రేర్ ఫ్రూట్స్ కాబట్టి మనం జాగ్రత్తగా పెంచుకోవాలి. సో ఇవన్నీ కూడా నేను ఏంటంటే దీని మీద రీసెర్చ్ చేసి, అంటే ఎలా వస్తుంది, ఫ్రూట్ ఉన్నప్పుడు ఎలా ఉంది, అదే ఫ్లవర్ ఉన్నప్పుడు ఎలా వస్తుంది, లేనప్పుడు ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా నేను టెస్ట్ చేసి ఫైనల్గా వీడియోని అయితే నేను రెడీ చేసి అవుట్పుట్ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఎందుకు ఊరికనే వీడియో తీయడం అని చెప్పి నేనైతే మొత్తం దీని మీద మొత్తం రీసెర్చ్ చేసి ఒక్కసారి వీడియో పెడదామని చెప్పి మొత్తం అంతా కలెక్ట్ చేసి పెట్టుకున్నాను డేటాని. సో మీరు ఇక్కడ చూడొచ్చండి, ఇది 20 డేస్ ఫ్రూట్ అనమాట. మనకి 20 డేస్ తర్వాత ఈ విధంగా ఫ్రూట్ ఏర్పడుతుంది. సో మీకు ఫైనల్ అవుట్పుట్ కూడా మీకు చూపిస్తాను ఎలా వచ్చిందో, రెడ్ కలర్లో ఉన్న డ్రాగన్ ఫ్రూట్ ఎలా వచ్చిందో కూడా మీకు చూడొచ్చు ఇక్కడ. ఇదైతే 20 డేస్ తర్వాత వచ్చినటువంటి డ్రాగన్ ఫ్రూట్. సో డ్రాగన్ ఫ్రూట్కి ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి అని చాలామందికి డౌట్ ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్కి మనం ఏ ఫెర్టిలైజర్స్ ఇవ్వకపోయినా సరే డ్రాగన్ ఫ్రూట్ అనేది బతికేస్తుంది. ఎందుకంటే ఇవి ఎడారిలో పెరిగే మొక్కలు లాంటివి కాబట్టి, అంటే బ్రహ్మజముడు నాగజముడు అంటారు కదా, ఆ జాతికి చెందిన మొక్కలు కాబట్టి వీటికి పెద్దగా ఫెర్టిలైజర్స్ ఇవ్వవసరం లేదు. బట్ నేనేం చేశానంటే దీనికి కౌడంగ్ని ఎక్కువ ఇచ్చాను, అలాగే వర్మీ కంపోస్ట్ని ఇచ్చాను, ఎగ్ ఆయిల్ ఎప్పటికప్పుడు ఎగ్ ఆయిల్ అయితే నేను వాడడం జరిగింది. ఈ 3 ఫెర్టిలైజర్కి సంబంధించిన వీడియోస్ కూడా మీకు పైన ఐకార్డ్లో ఇస్తాను, లేదు అనుకుంటే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. సో అవి ఎలా తయారు చేసుకోవాలో మీరు అక్కడ చూడొచ్చు. సో ఇది చూసారు కదా, 26 డేస్ తర్వాత మనకి ఈ ఫ్రూట్ అనేది ఈ విధంగా కలర్ రావడం అనేది జరుగుతుందన్నమాట. సో చూసారు కదా ఎంత అందంగా ఉందో ఫ్లవర్ వచ్చి. నేనైతే స్టార్టింగ్ అయితే ఆశ్చర్యపోయాను, నిజంగా మా తోటలో నేనే పెంచుతున్నానన్న ఆశ్చర్యం అయితే కలిగింది. సో చాలామంది ఏమన్నారంటే ఇది నేను పెంచిన కొత్తలో ఇదేంటి అసలు పిచ్చి మొక్కలా ఉంది అని చెప్పి చాలామంది అనడం జరిగింది. బట్ నేనేంటంటే చాలా ఇష్టంగా పెంచుకున్న మొక్క ఇది. నేను అప్పుడు ఇది ఫారెన్ నుంచి తీసుకొచ్చాను, ఇవి సీడ్స్ అనేది. ఈ ఫ్రూట్ తీసుకొచ్చి ఫ్రూట్ నుంచి నేను ఇది పెంచాను అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి నాకు మీ నుంచి ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఫ్రూట్.
ఈ విధంగా మనకి ఉంటుందన్నమాట. ఇది 33 రోజుల తర్వాత ఫ్రూట్ అనేది ఈ విధంగా వస్తుంది. చూడండి ఇదేంటంటే రాను రాను మనకి అలా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది, పింక్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఇంకా బాగా ముగ్గిందని ఎప్పుడు అర్థమవుతుందంటే దీనికి ఉన్న ఆకులు ఉన్నాయి చూసారా, ఈ ఆకులన్నీ కూడా పింక్ కలర్లోకి మారిపోతాయి. సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి, ఎందుకంటే లేదు ముందుగా కోసేస్తే ఇది రుచిలో తేడా వస్తుంది, టేస్ట్ మనకి కొంచెం చప్పగా ఉంటుంది అనమాట. లేదు ఈ పింక్ కలర్లోకి మారిపోయిన తర్వాత మనం దీన్ని హార్వెస్ట్ చేసుకుంటే చాలా తీయగా ఉంటుంది. అందులోనే మనం ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తాం కాబట్టి బయట కొన్న డ్రాగన్ ఫ్రూట్తో మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఇవి చాలా తీయగా ఉంటాయి. సో అది కూడా నేను చూపిస్తాను మీకు, ఇది ఎలా కట్ చేసి నేను టేస్ట్ చేసి కూడా మీకు చూపిస్తాను వీడియోలో. సో ఇక్కడ చూడండి మొత్తం మనకి సైడ్ ఉన్న ఇవి కూడా మనకి పెటల్స్లా ఉన్నాయి కదా, అవి కూడా మనకి పింక్ కలర్లోకి మారిపోవడం అయితే జరిగిందనమాట. సో ఇప్పుడైతే మనం దీన్ని కోసేసుకుందాం. సో దీన్ని మనం కట్ చేయని అవసరం లేదు, జస్ట్ అటు ఇటు ట్విస్ట్ చేస్తే మనకి ఫ్రూట్ అనేది మనకి వచ్చేస్తుంది. సో బాగా ముగ్గిపోతే మనకి ఇంత ఈజీగా వచ్చేస్తుందండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం టచ్ చేసినప్పుడు అది ఊగుతుంది అనుకుంటే బాగా ముగ్గిపోయిందని అర్థం. ఇది మొత్తం ఫ్రూట్ తయారవడానికి నాకు పట్టిన టైం వచ్చి 44 డేస్ అండి. 44 రోజులు పట్టింది మొత్తం ఫ్రూట్ రావడానికి. సో 1-2 డేస్ అటు ఇటు అవుతుంది, ఎందుకంటే మనం అప్రాక్సిమేట్ టైమింగ్ అయితే నేను చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి, ఇది ఇప్పుడు కట్ చేస్తాను దీన్ని. అంటే బాగా ముగ్గిపోతే మనకి ఆ ఫ్రూట్ విడిపోతుందండి, దాని పైన ఏదైతే ఉందో స్కిన్ అది విడిపోతుంది. సో మనకి బాగా ముగ్గిదని అప్పుడు అర్థమైపోతుంది. సో ఇది వచ్చి మనకి రెడ్ కాదు, వైట్ డ్రాగన్ ఫ్రూట్, ఎందుకంటే నేను సీడ్ కూడా వైట్ డ్రాగన్ ఫ్రూట్దే వేసాను కాబట్టి వైటే వచ్చింది. సో దీంట్లో రెడ్ కూడా ఉంటుంది, రెడ్ ఉంటుంది, ఎల్లో ఉంటుంది. సో స్కిన్ చూసారా ఎంత ఈజీగా వచ్చిందో, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇది హెల్త్కి చాలా మంచిదండి ఈ డ్రాగన్ ఫ్రూట్. ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తాను ఎలా ఉందో. చాలా స్వీట్, అంటే చాలా స్వీట్గా ఉంది. మన ఆర్గానిక్ వేలో పండించింది కాబట్టి ఇంకా స్వీట్నెస్ అయితే రావడం జరిగిందన్నమాట. తీగా ఉంది. మన బయట దొరికే దాంతో మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఇది చాలా అంటే చాలా తీగా ఉంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి, డోంట్ మిస్ ఇట్. అలాగే ఇప్పుడు నేను ఈ ఫ్రూట్ యొక్క సీడ్స్ అయితే నేను కలెక్ట్ చేస్తాను. సో ఎవరైనా కావాలంటే చెప్పండి, నేను వాళ్ళకి డైరెక్ట్గా పోస్ట్ చేస్తాను, ప్రాబ్లం ఏం లేదు. సీడ్స్ కావాల్సిన వాళ్ళు నాకు మెసేజ్ చేయొచ్చు.